ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చూద్దాం. ఆ యాక్టివిటీకి సంబంధించి అరేంజ్మెంట్ అనేది ఇక్కడ చేశాను. ఇదొక మనకి ప్లాంక్, వైట్ ప్లాంక్. ఇది వచ్చేసి లేజర్ బాక్స్, ఇది మిర్రర్ అన్నమాట. ఒకసారి చూడండి. ఇది లేజర్ బాక్స్, దీని నుంచి లేజర్ లైట్ అనేది వస్తుంది. ఇది ప్లాంక్, వైట్ ప్లాంక్. ఇంకా ఇక్కడ ఒక మిర్రర్ని అరేంజ్ చేశాను. సో ఇది మిర్రర్ అన్నమాట మనకి. ఇప్పుడు దీంతో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేజర్ బాక్స్ నుంచి మనకి లేజర్ రే అనేది రావడం జరుగుతుంది. ఆ లేజర్ రే అనేది ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ అంటే ఒక స్మూత్ సర్ఫేస్ మీద పడుతుంది. పడినప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఈ లేజర్ బాక్స్ సంబంధించి స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ చూడొచ్చు, లేజర్ నుంచి ఒక రే అనేది రావడం జరిగింది. అది మిర్రర్ మీద పడింది. పడిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక రేని గమనించవచ్చు అన్నమాట ఇక్కడ ఇటువైపు. సో దీన్ని మళ్ళీ క్లియర్గా చూడండి ఒకసారి. ఓకే ఓకే మనం ఇప్పుడు ఈ యాక్టివిటీ చూసాం. ఏం లేదు, సింపుల్ యాక్టివిటీ. లేజర్ బాక్స్ నుంచి లైట్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి స్మూత్ సర్ఫేస్ అయినటువంటి మిర్రర్ మీద పడుతుంది. పడిన తర్వాత ఆ లైట్ అనేది, ఆ లైట్ రే అనేది మళ్ళీ వెనకకి రావడం మనం గమనించవచ్చు. ఆ వెనకకి రావడాన్ని మనం ఏమంటామంటే బౌన్సింగ్ ఆఫ్ లైట్ రే అని చెప్పేసి పిలుస్తాం. ఎలా అంటే సింపుల్గా మనం ఏదైనా ఒక బంతిని తీసుకొని దాన్ని మనం ఒక గోడకు పెడితే అది మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. అలానే ఇక్కడ మనం ఈ లేజర్ రేని ఈ స్మూత్ సర్ఫేస్ మీదకి పంపించినప్పుడు అది బౌన్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చింది అనమాట. సో అలా మనం దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, లేదా ఈ ఫినామినా ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, అసలు ఏమేమి ఉన్నాయనే దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఈ లేజర్ బాక్స్ నుంచి వచ్చినటువంటి లైట్ రే ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఉన్నటువంటి స్మూత్ సర్ఫేస్ అంటే మిర్రర్, ఓకే, ప్లేన్ మిర్రర్. ఆ ప్లేన్ మిర్రర్ మీద పడింది. దాన్నే టెక్నికల్గా మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ అంటాం. ఏమంటాము? ఇన్సిడెంట్ అని పిలుస్తాం అనమాట. ఈ మిర్రర్ మీద ఒక పాయింట్ దగ్గర అది ఇన్సిడెంట్ అయింది. ఈ పాయింట్ దగ్గర పడినటువంటి ఆ ఇన్సిడెంట్ రే అంటే ప్లేన్ మిర్రర్ మీద ఈ పాయింట్ దగ్గర పడినటువంటి ఆ ఇన్సిడెంట్ రే ఏమైంది? బౌన్స్ అయిందనమాట. అంటే మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఇట్లా ఈ బౌన్స్ అయింది ఈ రే, దాని మీద పడినటువంటి ఇన్సిడెంట్ రే బౌన్స్ అయింది. ఇలా బౌన్స్ అయినటువంటి ఈ రేని ఏమని పిలుస్తామంటే రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఈ రేని రిఫ్లెక్టెడ్ రే అంటాం. అంటే ఇక్కడ మనకి రెండు విషయాలు తెలిసినాయి. ఒకటేమో ఇన్సిడెంట్ రే, రెండోదేమో రిఫ్లెక్టెడ్ రే. ఈ ఇన్సిడెంట్ రే ఈ మిర్రర్ మీద ఏ పాయింట్ దగ్గర అయితే ఇన్సిడెంట్ అవుతుందో ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మూడు విషయాలు గమనించాము. ఒకటేమో ఇన్సిడెంట్ రే, రెండోది రిఫ్లెక్టెడ్ రే, మూడోది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ మొత్తం ప్రాసెస్ని ఏమని పిలుస్తామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని పిలుస్తాం. సింపుల్ గా మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద ఫినామినా ఆఫ్ బౌన్సింగ్ ఆఫ్ లైట్ ఇంటూ ద సేమ్ మీడియం వెన్ ఇన్సిడెంట్ ఆన్ ఏ స్మూత్ సర్ఫేస్ లైక్ మిర్రర్ అని మనం ఇక్కడ సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ని డిఫైన్ చేయొచ్చు అనమాట సింపుల్ గా.